Day 4, 100 days of VLSA challenge. కాంప్లిమెంట్స్, సబ్ట్రాక్షన్, ఎడిషన్ వీటి దగ్గరే ఉన్నాం మనం. ఇంకా అంటే వీటి మీద కొంచెం ఎక్స్ట్రా నాలెడ్జ్ తెచ్చుకుందామని. నాకు చాలా బద్ధకం ఎక్కువ ఉంటుంది వీటిలో, అందుకని సో మైన్యూండ్ సబ్ట్రాక్టెండ్ ఉంటుంది కదా, ఇందులో నేను వన్స్ కాంప్లిమెంట్, టూస్ కాంప్లిమెంట్, 7, 8, 10, 11, 15, 16 ఇలా ఆర్స్ కాంప్లిమెంట్, R-1 కాంప్లిమెంట్ ఇలా పూర్తి నాలెడ్జ్ కోసం ఎడిషన్, సబ్ట్రాక్షన్ 2 మెథడ్స్లో ఇవన్నీ చేసాం. సరే, ఇప్పుడు బి తీసుకుంటే దాంట్లో బీకి వన్స్ కాంప్లిమెంట్ చేసి తర్వాత టూస్ కాంప్లిమెంట్ యాడ్ చేసి ఇలా టూస్ కాంప్లిమెంట్ చేస్తాం. సరే, ఇప్పుడు కాంప్లిమెంట్ యొక్క సబ్ట్రాక్షన్ చేద్దాం. సబ్ట్రాక్ట్ మైన్యూండ్. ఇప్పుడు ఎప్పట్లానే సబ్ట్రాక్టెండ్కి వన్స్ కాంప్లిమెంట్ చేస్తే దాన్ని యాడ్ చేస్తాం. సబ్ట్రాక్ట్ చేయడం తర్వాత ఆ రెండు పైన కింద పెట్టిన తర్వాత కింద యాడ్ చేస్తున్నాం. యాడ్ చేసిన తర్వాత క్యారీ వస్తుంది. వన్స్ కాంప్లిమెంట్లో వచ్చిన క్యారీని మళ్ళీ ఆ రిజల్ట్కి యాడ్ చేస్తున్నాం. అప్పుడు కింద అగైన్ యాడ్ చేసిన ఆ రిజల్ట్ని తీసుకుంటాం. అలాగే ఇప్పుడు సబ్ట్రాక్ట్ యూజింగ్ సెకండ్స్ కాంప్లిమెంట్ ఎలా అంటే, వన్స్ కాంప్లిమెంట్ ఒక సబ్ట్రాక్ట్ని వన్స్ కాంప్లిమెంట్ రాసి దాని రిజల్ట్లో వచ్చిన క్యారీని మళ్ళీ యాడ్ చేస్తే వచ్చింది రిజల్ట్ అవుతుంది. అదే ఆ రిజల్ట్ అనేది ఎంఎస్బి అనేది 0 అయితే అది పాజిటివ్, అదే 1 కానీ వస్తే అది నెగిటివ్. సరే, ఇప్పుడు టూస్ కాంప్లిమెంట్ మళ్ళీ చూద్దాం. టూస్ కాంప్లిమెంట్ని యాడ్ చేసి మైన్యూట్తో యాడ్ చేయాలి. ఓకే, అదే టూస్ కాంప్లిమెంట్లో క్యారీ వస్తే దాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. సరే, అలా 2 ప్రాబ్లమ్స్ చేసాం. నైన్స్ కాంప్లిమెంట్ ఈస్ బై సబ్ట్రాక్టింగ్ ఈచ్ డిజిట్ విత్ 9. సో నైన్స్ కాంప్లిమెంట్ అంటే వన్స్ కాంప్లిమెంట్ టూస్ కాంప్లిమెంట్ లాగా 1 యాడ్ చేయడం లేకపోతే ఇన్వర్స్లీ అలా చేయడం కాకుండా నైన్స్ కాంప్లిమెంట్లో మొత్తం 9స్తో ఆ నెంబర్ని మైనస్ చేయడం. మైనస్ చేసిన తర్వాత దాన్ని నైన్స్ కాంప్లిమెంట్ అంటారు. దానికి 1 యాడ్ చేస్తే అది 10s కాంప్లిమెంట్ అవుతుంది. పెర్ఫార్మ్ నైన్స్ కాంప్లిమెంట్ ఇఫ్ క్యారీ ఈజ్ జనరేటెడ్ ఇట్ ఈస్ పాజిటివ్, యాడ్ క్యారీ టు రిజల్ట్. అదే ఇప్పుడు టేక్ నైన్స్ కాంప్లిమెంట్ ఈజ్ అ నెగిటివ్. నైన్స్ కాంప్లిమెంట్ ఆఫ్ B23 99/23 2076. దానికి మళ్ళీ 70 వచ్చిన రిజల్ట్కి మళ్ళీ ఫస్ట్ యాడ్ చేస్తాం. వచ్చిన క్యారీ వస్తుంది కాబట్టి దాన్ని మళ్ళీ రిజల్ట్కి యాడ్ చేసాం. అది 53 అయింది. అలాగే అది ఓకే. ఇప్పుడు సెకండ్ మెథడ్లో క్యారీ ఏమీ రాలే అంటే నెగిటివ్ రిజల్ట్. ఆ నెగిటివ్ రిజల్ట్ వచ్చినప్పుడు దానికి వెంటనే మళ్ళీ నైన్స్ కాంప్లిమెంట్ చేస్తాం. ఆ వచ్చిన రిజల్ట్ 46 కాబట్టి 99/46 53 రిజల్ట్ వచ్చింది. అలాగే మళ్ళీ 10s కాంప్లిమెంట్ 63 చేసినప్పుడు నైన్స్ కాంప్లిమెంట్ చేస్తాం. అంటే 99/63 36 10s కాంప్లిమెంట్, సో యాడింగ్ 1. ఇలాగా అన్నిటికీ ఇలా చేస్తాం. కాంప్లిమెంట్స్ ఇక్కడ డీటెయిల్డ్గా పెట్టాం.